మొదటి నుండి ఈయనకి పీట మీద కూర్చుని తినే అలవాటు అన్నయ్య గారు. ఏయ్, మా ఇల్లే నా తెరగా ఉంది, పక్కింటోళ్ళు ఊళ్ళో లేరు, వారి ఇల్లు దోచుకోవా? మెడలో హారం అడిగితే హరితహారం సీజన్ అని మా ఆయన ఏం తెచ్చాడో చూడు. నువ్వు ముందు చూసుకోవే, నాకు భయం వేస్తోంది. వస్తున్నా. ఇదిగో, ఇవి గదిలో మర్చిపోయారు. అయ్యో, మునిగిపోతున్నాడు. కంగారు పడకో, ఎవరో మునగటంలా పుష్కర స్నానం చేస్తూ వాడు సెల్ఫీ తీసుకుంటున్నాడు. సాంప్రదాయ ఫిట్నెస్ సెంటర్. ఫిట్నెస్ సెంటర్ అంటే ఇక్కడ ఎక్సర్సైజ్ చేయిస్తారనుకున్నా. సాంప్రదాయబద్ధంగా శరీరంలో కొవ్వు కరిగిస్తామంటే వచ్చా, ఇలా అనుకోలేదు వదినా. రాజు పాలిచ్చాడు, రాజు పాలిచ్చాడు, రాజు పాలిచ్చాడు. నీ బట్టి కొట్టుడు తగలయ్యా, అదేం చదువురా, పాలించాడు అని చదవాలిరా. ఇందాక మా వియ్యపురాలొచ్చి, వదిన గారు, ఇవి చేతులు కావు కాళ్ళనుకోండి అని చేతులకు పసుపు రాసిపోయిందే. బాగా జలుబు చేసిందే, ఏదైనా వేడి చేసే కబుర్లు చెప్పు అన్నాడు భర్త. ఇప్పుడే షాపింగ్ చేసి వచ్చా, ఇదిగో బిల్లు 1,00,000 రూపాయలు. ఇది వరకు బాగా చదువు కన్నా అమెరికా పంపిస్తాగా, ఇప్పుడు చదువుతావా లేక అమెరికా పంపించనా? మన పెళ్లి రోజుకి మీకు గిఫ్ట్గా బీరువా కొంటున్నా, నా కోసం మీరు దాని నిండా చీరలు కొనండి.